4-5 రోజుల నుంచి చిట్టి పికిల్స్ పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఏం చెప్తారు దీని గురించి? ఒక చట్టం అయితే గట్టిగా రావాలండి. తల్లిని తిట్టడానికి మించిన పెద్ద పాపం లేదు నా దృష్టిలో. అది ఎవరి తల్లి అయినా సరే. ఇప్పుడు ఒక ఆడదయ్యండి ఒక తల్లిని ఎలా తిడుతుందండి? అంత ఈజీ అయిపోయింది వీళ్ళకి. ఎందుకంటే మమ్మల్ని శిక్షించడానికి చట్టాలు లేవు, మేము ఏమైనా సరే అని బతకచ్చు. మీరు గమనించండి, తల్లిని పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టిన పోసాని ఇవాళ జైల్లో ఉన్నాడు. మరి అదే పని ఒక లేడీ కూడా చేసింది. మరి ఆవిడకి శిక్ష ఏది? ఆవిడని ఎవరు పెట్టలేదు. అలాగే అంటే మనం ఏమన్నా వాక్కోవచ్చు, ఏమన్నా అన్నా మన మీద ఏ చట్టాలు ఏ పోలీసులు పెట్టలేరు కేసులు అనే ధైర్యంతో వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది జరుగుతుంది. ఆడ మగ తేడా లేకుండా చట్టం అందరికీ సమానం, ఎవరైనా సరే తల్లిని దూషిస్తే తీసుకెళ్ళి లోపలేస్తాం అనే మెసేజ్ మీరు గట్టిగా ఇవ్వగలిగితే, ఈ ఎలకి చిట్టి పికిల్స్ ఆవిడ ఎవరైతే తల్లిని నీ అమ్మని డాష్ 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 అని చెప్పి మాట్లాడిందో, ఇంకొకసారి అలాంటివి చేయడానికి భయపడే విధంగా ఒక చట్టం, ఒక శిక్ష, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి మనం. అప్పుడు ఇప్పుడు ఏంటంటే చాలామంది మీడియాలో తిడుతున్నారు ఆవిడని, 100 మంది తిట్టచ్చు. కానీ తిట్టడం వల్ల ఏమైపోదు. ఒక చట్టం ఉంది, దీనివల్ల ఇలా పచ్చి బూతులు మాట్లాడితే శిక్షలు పడతాయి అనే విషయం వాళ్ళకి గట్టిగా తెలియాలి. మనం ఆడవాళ్ళం, మనం ఏం చేసినా చెల్లిపోతుంది అనే మూడ్లో ఉన్నారు చాలామంది వాళ్ళ. అందుకనే నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది చేస్తున్నారు. ఎప్పుడైతే ఇటువంటి చట్టం వస్తుందో అప్పుడు ఇటువంటి వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారు. చాలామంది చూస్తున్నా ఈ ఎలకే పికిల్స్ గురించి కొంతమంది తిడుతున్నారు, సరే కొంతమంది బూతులు తిడుతున్నారు, కొంతమంది సరదాగా వీడియోలు చేస్తున్నారు. నేను చాలా కష్టపడి పెద్దోడినయ్యి డబ్బులు సంపాదించి ఎలకే పికిల్ అనుకుంటా, ఇలాంటివన్నీ కూడా. ఎంత ట్రోలింగ్ వస్తుంది అంటే జనాల్లో అంత అసహ్యం కలిగింది. ఒక ఆడపిల్ల ఇలా మాట్లాడితే చూసి తట్టుకోలేకపోవడం వల్ల వచ్చిన రేజ్ ఇది. అయితే ఇటువంటిది జరగకుండా ఉండాలి అంటే మనకి గట్టిగా చట్టాలు రావాలి, గట్టిగా శిక్షలు పడాలి. ఇప్పుడు కొంతమంది సానుభూతి పరులు ఉన్నారు, ఒక లాయర్ కూడా ఉన్నాడు అందులో. ఆయన ఏమంటాడంటే, మగాళ్ళు బూతులు మాట్లాడరా, వీళ్ళు బూతులు మాట్లాడరా, ఆవిడ బూతులు మాట్లాడితే తప్పేంటి అన్నట్టుగా వాళ్ళని వెనకేసుకుంటూ వస్తున్నాడు. ఫోన్లో క్షమాపణ చెప్పింది కదా, ఇంక వదిలేయండి అని చెప్పి కొంతమంది మొదలెట్టారు. బట్ ఇక్కడ సోషల్ మీడియా కాదు శిక్షించాల్సింది, చట్టం అనేది శిక్షపడి గట్టిగా చేస్తే తప్ప వీళ్ళాగరు. ఎందుకంటే పోసాని గారిని లోపలేశారు కదా, ఎందుకు? తప్పు చేసిన దానికి. ఆయన్ని 100 మంది తిట్టారు కదా, ఆయన క్షమాపణలు చెప్పాడు కదా, వదిలేయచ్చు కదా, వదిలేదు కదా. చట్టం ఉంది, శిక్ష పడుతుంది అనే భయం రావాలి. ఇంకొక ఆడదైనా మగాడైనా సరే తల్లిని తిట్టాలంటే నాలిక కత్తిరించేస్తారు అనేంత భయం ఉండాలి. అది ఈ రేపులు జరుగుతుంటే కొంతమంది గళమెత్తుతున్నారు. పాపం ఎందుకండి ఆడపిల్లలు ఆవకాయలు అమ్ముకొని బతుకుతుంటే వాళ్ళని పట్టుకొని టార్గెట్ చేస్తున్నారు. ఆడపిల్లలు పాపం ఏదో ఆవకాయ బిజినెస్ చేసుకొని బతుకుతుంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు మీరు. ఆడెవడో 7 మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేస్తే వాడి గురించి మాట్లాడరా, వీడి గురించి మాట్లాడరా, అక్కడ జరిగిన దాని గురించి మాట్లాడరా, దాని గురించి కూడా మాట్లాడతారు. బట్ వాళ్ళు రేప్ చేసిన వాళ్ళన్నట వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి వాళ్ళకే తినిపించి, ఇంక ఆవిడెవడో ఒక సైక్రాటిక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఎవరైనా కోరుకున్న కోరికలేమో. సరే పోన్లేండి, అలా చేయాలని అనిపించుండొచ్చు ఒక లేడీగా ఆవిడకి. బట్ అట్ ద సేమ్ టైం దేంతో అయితే తప్పు చేశారో అది కట్ చేయాలనే ఆవిడ కోరిక. అయితే నేననేది ఏంటంటే, మరి నోటితో తప్పు చేస్తే నాలుగు కట్ చేసి చేయాలా? అలాంటి డిమాండ్లు కూడా రావాలి కదా. అమ్మని తిడితే నాలుగు కట్ చేసేస్తాము అనే డిమాండ్లు రండి. ఇవి మన దేశంలో ఎట్లాగో జరగవు, దుబాయ్, సౌదీ అరేబియాలో ఇట్లాంటి చోట్ల శిక్ష ఉంటాయి. కానీ బట్ నామకే వాస్తే అయినా సరే మాట్లాడడం మనం. ఎందుకంటే ఎక్కడో ఒక చోట అమ్మాయి ఎంత తప్పు చేసినా, ఎంత తిట్టినా అమ్మాయి అయ్యో పాపం అని వదిలేయడం వల్ల ఇవాళ ఇంత దారుణం జరుగుతుంది. గట్టిగా శిక్ష పడాలి.